గత సర్కార్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ అక్రమాలపై దమ్ముంటే విచారణ చేయాలని సవాల్ చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడెందుకు కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు. విద్యుత్ ఒప్పందాలపై చర్చలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎం, మంత్రుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఐదో రోజు అసెంబ్లీలో విద్యుత్ రంగంపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య హాట్ గా డిస్కషన్ జరిగింది. విద్యుత్ ఒప్పందాల విషయంలో సత్య హరిశ్చంద్రుడి తర్వాత కేసీఆర్ అన్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్ పై చర్చలో మాట్లాడిన సీఎం ఛత్తీస్గఢ్, యాదాద్రి, భద్రాద్రి అగ్రిమెంట్లపై జగదీష్ రెడ్డి ఎంక్వైరీ అడిగారని అన్నారు. ఎంక్వైరీ కమిషన్ ముందుకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కేసీఆర్ కమిషన్ పైనే ఆరోపణలు చేశారని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుని అక్కడి నుంచి నిలబడి బుకాయించారు. బుకాయిస్తే నేను లేచి, అయ్యా మరి మీరు ఇంత నిజాయితీ పనులు కదా, సత్యహరిచంద్రుని సొంత తమ్ముళ్ళు కదా, మీరు కమిషన్ మీదనే ఆరోపణలు చేసి కమిషన్కు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు అధ్యక్ష. ఏమని? అసలు విచారణే వద్దని. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు నాకు విచారణ వద్దు, ఎందుకంటే సెగ తలగంగానే ఆయన వద్దని కోర్టుకు పోయింది. కోర్టు ఏమన్నది అధ్యక్ష? చివరికి కమిషన్ విచారణ జరగాల్సిందే. జగదీష్ రెడ్డి జైలు వ్యాఖ్యలపై సభలో గందరగోళం చోటు చేసుకుంది. జగదీష్ రెడ్డి చరిత్ర అంతా కిరాయి హత్యలు, దొంగతనాలని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డిని ఏడాది బహిష్కరించారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై చేసిన ఆరోపణలు నిరూపిస్తానన్న మంత్రి కోమటిరెడ్డి, నిరూపించకుంటే ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. అధికార పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలు నిరూపిస్తే సభలో ముక్కు నేలకు రాస్తానన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ 16 సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది. రెండవది దోసపాటి గోపాల్ అనే మాజీ శాసనసభ్యుడు బర్గులో దొంగతనం కేసు, అలాగే దొంగ మందు అందులో నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా, ఇది నిరూపిస్తా, లేకపోతే నా మంత్రి పదవికి, ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతా. గతంలో రైతుల పొలాల్లో మీటర్లు పెట్టడానికి కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. విద్యుత్ మీటర్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు జగదీష్ రెడ్డి. కేంద్రం ఇచ్చే 30,000 కోట్లను బీఆర్ఎస్ హయాంలో వదులుకున్నట్టు చెప్పారు. మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి, ఇగో మీరు కేసీఆర్ గారు, మోడీ గారు ఇద్దరు కూర్చొని ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ 500 యూనిట్స్ మంత్ బై 31st December 2018 అండ్ కన్జ్యూమింగ్ అబౌట్ 200 యూనిట్స్ మంత్ బై 31st December 2019 ఇది చదివిండి అధ్యక్ష. ఇది పద్ధతి అయితే అధ్యక్ష? ప్రజలు పక్కదోరు పట్టించడం కాకపోతే, సభను పక్కదోరు పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష? విద్యుత్ రంగాన్ని కేసీఆర్ ఆగం చేసిందని ఆరోపించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతంలో బీఆర్ఎస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో జరిగిన నష్టంపై వైట్ పేపర్ రిలీజ్ చేసినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పవర్ సెక్టర్ ను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేసీఆర్ హాజరైతే సభలో అప్పులపై చర్చించే అవకాశం ఉండేదన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆనాడు తీసుకున్న చర్యల వల్ల 1800 మెగావాట్ల కరెంటు అదనంగా మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అధ్యక్ష. ఈ నష్టాల ఊబిలోకి ఎందుకు నెట్టబయటపడ్డాయి ఈ విద్యుత్ సంస్థలు అనే విషయము మీ స్థాయికి ఆయన అవసరం లేదు, మీవే చాలని అంటున్నారు. లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఉండి కూడా సభకు రాకుండా, ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టుల మీద చర్చ నడిచినప్పుడు లేకుండా మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష? అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటుండ్రు. మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభల లీడర్గా మీరు ఎల్ఓపి కాండి. ఆయన అవసరం లేనప్పుడు మరి సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది? రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆరోపించారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సింగరేణికి ప్రభుత్వం 1000 కోట్లు బాకీ ఉందని ఆరోపించారు. సింగరేణిని, విద్యుత్ ను కలిపి చూడాలన్నారు. సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వ్యయాల మధ్య భేదం ఎక్కువ ఉందన్నారు. విద్యుత్ ప్లాంట్లలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడు కూడా సింగరేణికి దాదాపు 21,000 కోట్లు విద్యుత్ డిపార్ట్మెంటు బాకీ ఉంది. ఆ బాకీ అలాగే ఉంటుంది. అక్కడ కార్మికులకు మాత్రం ఏం సౌకర్యాలు ఉండవు. అసలు టోటల్గా చూస్తే మొన్న శ్వేతపత్రంలో 70-80 వేల కోట్లు విద్యుత్ రంగంలో అప్పులు ఉన్నట్లుగా చూపెట్టారు. అసలు ఈ అప్పులు ఎందుకు అయ్యాయి? ఈ అప్పులు ఇలా ఉండగానే మరలా సింగరేణికి ఎందుకు తీర్చలేకపోతున్నారు? విద్యుత్ మీద వచ్చే ఆదాయం ఏమవుతుంది? అసెంబ్లీ సమావేశాల్లో కొత్త సభ్యులకు అవకాశం ఇవ్వాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. విద్యుత్ బిల్లులు చూసి జనం భయపడుతున్నారని విమర్శించారు వెంకటరమణారెడ్డి. ఇవాళ రైతులకు కావలసినటువంటి కరెంటు కంబాలు కానీ కాసారాలు కానీ ఏవైతే అవసరం ఉన్నాయని రైతులు అడుగుతున్నారో, ఎలక్ట్రిసిటీ చుట్టూరా తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా కావలసిన సౌకర్యాలు అందట్లేదు. జిల్లాలు ఏర్పాటు చేసింది కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపోలను ఏర్పాటు చేయలేదు. విడిపోయినటువంటి జిల్లాకు మాత్రం అది అసౌకర్యంగా ఉందనేది ఎనర్జీ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు గుర్తించాలనేది కోరుకుంటున్నాను. 5వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో పద్దులపై చర్చించారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేయడంతో నేరుగా చర్చ ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశానికి ముందు గవర్నర్ రాధాకృష్ణన్ ను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ కావడంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఎల్లుండి కొత్త గవర్నర్ గా విష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.